నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. శివ చిత్రం నిజంగా అప్పటి వరకు తెలుగు సినిమా ఒక ఎత్తు, శివ చిత్రం నుంచి ప్రేక్షకుల కోణాన్ని మార్చేసిన శివ సినిమా ఇంకొక ఎత్తు. అయితే 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ 4K క్వాలిటీతో రిలీజ్కి సిద్ధంగా ఉంది. అయితే ఈ శివ చిత్రానికి సంబంధించి అనేక అంశాల గురించి మనతో మాట్లాడడానికి శ్రీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, శివ గురించి చెప్పాలంటే పిన్ టు పిన్ అసలు ఏం చెప్తారు? మీ టర్మ్లో మీరు నా ఏజ్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది అనుకుంటున్నాను నేను. సో అప్పుడు ఎలా ఉండేది అసలు? 89లో రిలీజ్ అయింది ఆ సినిమా. శివ సినిమాకి ముందు రామ్ గోపాల్ వర్మ గారు పనిచేసింది 2 సినిమాలకి. ఒకటి కలెక్టర్ గారు అబ్బాయి బి గోపాల్ డైరెక్షన్లో, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. కంటిన్యూటీ రాసుకోవటం అనేది ఆయన ఇచ్చినటువంటి బాధ్యత. ఆ బాధ్యత కూడా సరిగా నిర్వర్తించేవాడు కాదు ఆయన. అంటే కాస్ట్యూమ్ కంటిన్యూటీ అన్ని సీన్ కంటిన్యూటీ చూసుకోవాలి, అన్ని రాసుకోవాలి జాగ్రత్తగా. అవి ఆ సీన్ షూట్ చేసేటప్పుడు అవన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సిన ప్రతిదీ. అంటే అతను ఆ వ్యవహారాన్ని ప్రాపర్గా నిర్వహించలేదు అనేది బి గోపాల్ గారి ఎలిగేషన్. ఖర్చు తగ్గించుకోవాలి, కొంచెం బడ్జెట్ తగ్గించాలి, ఏమైనా అడ్వైజెస్ ఇస్తారా మీరని బి గోపాల్ని అడిగితే ప్రొడ్యూసర్ గారు యార్లగడ్డ సురేంద్ర ఇతన్ని తీసేయండి, సగం కొంచెం ఖర్చు తగ్గుతుంది కదా అన్నట్టు ఆయన. ఎవరిని? వర్మనే. అలా కలెక్టర్ గారు అబ్బాయి సినిమాలో ఆయనకి కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. తర్వాత అక్కడి నుంచి తరణీరావు గారు డైరెక్ట్ చేసిన రావు గారి ఇల్లుకు మారాడు ఈయన. ఎందుకు ఈ 2 సినిమాలకి పనిచేశాడంటే కనీసం సినిమాలకు సంబంధించి ఏదో ఒక పని నువ్వు చేసావు అనే ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ అవ్వకుండా నీకు డైరెక్షన్ ఛాన్స్ ఎలా ఇస్తాం అని చెప్పారు యార్లగడ్డ సురేంద్ర గారు, అక్కినేని వెంకట్ గారు. వాళ్ళని ఆయన కథలతో మేనేజ్ చేశాడు. అంటే ఆయనకు ఒక వీడియో పార్లర్ ఉండేది ఆ రోజుల్లో వర్మ గారికి హైదరాబాద్లోనే. ఆ పార్లర్కి చాలామంది సినిమా సెలబ్రిటీస్ వెళ్తూ ఉండేవాళ్ళు. సెలబ్రిటీస్ అని ఇప్పుడు అనుకుంటున్నాం కానీ ఆ రోజుల్లో సినిమా దర్శకులు, అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళు అక్కడికి. వెళ్ళి ఏదో క్యాసెట్లు తీసుకెళ్ళి ఇంట్లో వేసుకునేవాడు, చూసుకునేవాడు రూమ్లో కూర్చుని. అంటే మన కథలన్నిటికీ ఇన్స్పిరేషన్లు అక్కడే ఉంటాయి, విదేశీ క్యాసెట్లలో ఉంటాయి. చిరంజీవి గారి ఖైదీ అనేది ఫస్ట్ బ్లడ్ అనేటువంటి సినిమా ఇన్స్పిరేషన్తో రాసుకున్న కథ. అలా క్యాసెట్ చూసి రాసుకున్న కథే అది. ఇలాంటి పరిస్థితి ఒకటి నడుస్తూ ఉండేది ఆ రోజుల్లో. ఏది? ఈ క్యాసెట్ల వ్యాపారము, ఈ క్యాసెట్లు చూడటము అనేది. ఈయనకి వీడియో పార్లర్ ఉంది వర్మకి. ఆయన రెగ్యులర్గా సినిమాలు చూసేవాడు. హాలీవుడ్ సినిమాలు ఇవన్నీ విపరీతంగా చూశాడు ఆయన. ఈయన దగ్గర నుంచి క్యాసెట్లు తీసుకెళ్లే వాళ్ళలో ఈయన కస్టమర్స్ డేటా బేస్లో యార్లగడ్డ సురేంద్ర గారు కూడా ఉన్నాడు. అక్కడ వీళ్ళిద్దరికి కనెక్షన్. సురేంద్ర గారికి ఇతని మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది, కానీ సురేంద్ర గారికి ఒకడే కాదు కదా కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సింది, అక్కినేని వెంకట్కి ఇవ్వాలి, దాంతోపాటు నాగార్జునకి ఇవ్వాలి. వీళ్ళిద్దరూ కన్విన్స్ అయ్యారు ఇతను ఆర్గ్యుమెంట్తో. వాళ్ళిద్దరినీ కూడా కన్విన్స్ చేసుకుని తను డెఫినెట్గా సినిమా చేస్తాడు, ఆ బ్యానర్లో ఒక స్క్రిప్ట్ తయారు చేసుకో అనే పరిస్థితి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి యార్లగడ్డ సురేంద్ర గారు ముఖ్యంగా ఒక స్టూడెంట్ పాలిటిక్స్ ఏరియాలో ఒక క్యారెక్టర్ని ప్లాంట్ చేసి ఈ శివ అనే సినిమా తీశారు. దీనికి కొంత విజయవాడ రాజకీయ చరిత్ర నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఈ సినిమాలో విలన్ ఎవరు? భవానీ క్యారెక్టర్ రఘువరన్ చేశాడు. అది రఘువరన్ తన డైలాగులు తనే చెప్పుకున్నాడు. అంతకు ముందు ఆయన చేసిన సినిమాలు పసివాడి ప్రాణం, వాటిలో బాలసుబ్రహ్మణ్యం గారు గాత్రధారం చేశాడు. ఈ సినిమాలో రఘువరనే చెప్పుకున్నాడు. సరే, రఘువరన్ చెప్పుకున్నాడు, కానీ ఆయన క్యారెక్టర్ పేరు భవానీ అని ఉంటుంది. ఈ భవానీ అని ఎందుకు పెట్టాడు వర్మ క్యారెక్టర్ పేరు అంటే, వంగవీటి రాధ క్యారెక్టర్. రాధ అనేది ఆడపిల్ల పేరు, ఇక్కడ భవానీ అనేది ఆడపిల్ల పేరు. ఒక ఆడపిల్ల పేరుతో ఒక భారీ రౌడీ ఒకతను ఉంటాడు అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పడం కోసం ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశారు, ఈ భవానీ అనేటువంటి క్యారెక్టర్ని. సో భవానీ మరి వంగవీటి రంగా అయితే శివ ఏమిటి అంటే దేవినేని. ఎందుకు దేవినేని? శివ అంటే కొంచెం చదువుకుని పైకి ఎదగాలి ఉద్యోగాల్లో అనుకుంటూ ఉండేటువంటి వాళ్ళకి
ఈ కింది స్థాయిలో గొడవలు పడే వాళ్ళందరూ కూడా చాలా క్రూడ్ అండ్ క్రూయల్ పీపుల్గా కనిపిస్తారు. అలా కనిపించాల్సినటువంటి ఒక క్యారెక్టర్ని దేవినేని వైపు నుంచి, దేవినేని మురళి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక క్యారెక్టర్ డిజైన్ చేశాడు. ఒక స్టూడెంట్ క్యారెక్టర్, ఆల్టర్నేటివ్ క్యారెక్టర్. అది అక్కినేని నాగార్జునతో పోషింపజేశారు. ఇది దానికి ఉన్న నేపథ్యం. అలాగే టేకింగ్కి సంబంధించి టెక్నికల్గా అన్ని విభాగాలని సరిగా పని చేయించాడు. అవి ఎలా పనిచేయాలో అలా పని చేయించాడు వర్మ గారు. అందుకు ఆయనని అప్రిషియేట్ చేసి తీరాలి. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన చేసినటువంటి ఇంకొక ఇదేంటంటే, వర్మ గారు శివనాగేశ్వరరావు గారిని అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకున్నాడు ఆ సినిమాకి. వీళ్ళు రావు గారి ఇల్లు టైంలో పరిచయం ఈయనకి. పూరి జగన్నాథ్ ఇంకా చాలా మంది ఉన్నారు అదే టైంలో, తేజ, వీళ్ళందరూ పనిచేశారు. అంటే శివనాగేశ్వరరావు గారు సీనియర్ మోస్ట్. ఆయన ఉంటే తను కొంచెం భరోసాగా ఉంటాను అని అనుకుని ఆయన్ని తీసుకున్నాడు. ఉత్తేజ్ పనిచేశాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, పూరి జగన్నాథ్ పనిచేశాడు, గుణశేఖర్ గారు కూడా పనిచేశాడు అక్కడే. ఇలా చాలా మంది పనిచేశారు. అయితే శివ సినిమాకి సంబంధించి ఎందుకు ప్రత్యేకంగా ఉంటుంది ఆ సినిమా అంటే, టేకింగ్ మొత్తం కూడా చాలా హై స్టాండర్డ్స్, అప్పటికి తెలుగు సినిమా తెరకి తెలియని టెక్నిక్తో నడుస్తుంది ఆ సినిమా. అందుకని ఆ సినిమా యునానిమస్గా, అంటే ముక్త కంఠంతో ప్రేక్షకులు భుజానేసుకున్నారు అంతే. ఇక నో డీవియేషన్. సినిమా బాగుంది అని అలా కనెక్ట్ అయిపోయారు. సినిమా పైగా అన్డివైడెడ్, అన్కాంట్రవర్షియల్, ఏ రకమైన వివాదాలు లేని చక్కటి సినిమా అనే అభిప్రాయాన్ని అయితే కూడగట్టుకుంది ఆ సినిమా శివ. అలా కేవలం అక్కినేని అభిమానులే కదా, అందరూ చూశారు ఆ సినిమాని. ఈ సర్వజనామోదంగా సినిమాని తీర్చిదిద్దటంలో కూడా వర్మ గారు తన తెలివితేటలను ప్రదర్శించాడు. దానిలో కొంత ఫ్యామిలీ ఎమోషన్ కూడా నడుస్తుంది. మురళీమోహన్, అతని వైఫ్, అన్నా వదినల్ క్యారెక్టర్లో కనిపిస్తారు. ఆ క్యారెక్టర్లు, ఆ క్యారెక్టరైజేషన్లు ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ని అట్రాక్ట్ చేసే అంశాలే. అలా రకరకాల ఎలిమెంట్స్ పేర్చుకుంటూ వెళ్ళాడు. ఈ వెళ్ళే క్రమంలో సీన్లు, డైలాగులు రాయడానికి ఒక రైటర్ని పెట్టుకున్నారు, తనికెళ్ళ భరణి గారిని. ఆయన ధోరణిలో రాస్తున్నాడు. ఇలా కాదు, నాకు తక్కువ డైలాగ్ ఉండాలి, జస్ట్ స్ట్రైకింగ్గా ఉండాలి ప్రతి డైలాగు, అంతే తప్ప ఏదో వివరించడం కోసం మాట్లాడినట్టుగా డైలాగ్ ఉండకూడదు అని ఆయనకు అర్థం కాని ఫార్ములాలోకి తీసుకెళ్ళి ఆయనతో పని చేయించుకున్నాడు. అలాగే గోపాల్ రెడ్డి గారు కెమెరాకి సంబంధించి ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది ఆ సినిమాకి, శివ సినిమాకి. ఇలా ప్రతి ఒక్క టెక్నీషియన్ని చిత్రిక పట్టి తీసుకోవడంతో పాటు అప్పటి వరకు ఒక విభజన ఉండేది సినిమా ప్రింటింగ్ ఏరియాలో. అంటే ప్రతి సినిమాకి ఒక జానరో లేకపోతే మరొకటో డిసైడ్ అయి ఉండేది. ఈ సినిమా ఇది మాఫియా బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. ఒక స్టూడెంట్ రివోల్ట్ అవుతాడు. ఈ స్టూడెంట్ రివోల్ట్ అవటం అనేది మళ్ళీ విజయవాడ రాజకీయాలకు తీసుకెళ్తే, విజయవాడలో చదువుకున్నాడు వర్మ గారు. ఆయన అక్కడ చదువుకోవటం వలన ఆయన దేవినేని గ్రూప్తో కొంచెం ఎక్కువగా, అంటే యుఎస్ఓ అనే యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్తో తిరిగాడు ఆయన. ఆ తిరగటంతో యువై వాళ్ళందరూ శత్రువులుగా కనిపించేవారు ఆయనకి. ఈ కనిపించటంతో ఈ క్యారెక్టర్స్ అలాగే డిజైన్ అయినాయి. అందులో కోట శ్రీనివాసరావు గారు పోషించినటువంటి ఒక పొలిటీషియన్ క్యారెక్టర్, అది ఆ రోజుల్లో వంగవీటి రంగా కొంచెం మద్దతుగా నిలబడినటువంటి కేంద్ర మంత్రి పి శివశంకర్ గారిని పోలిన క్యారెక్టర్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే గొల్లపూడి మారుతిరావు గారు చేసినటువంటి ఒక పొలిటీషియన్ క్యారెక్టర్. దానికి ఒకటి మొన్న ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ అయింది సార్. అంటే రఘువరన్ గారు కొంచెం భయపెట్టారని గొల్లపూడి మాధురి, ఆయన చూపు అదంతా కొంచెం చూసేటప్పుడు ఇదంతా కొంచెం ఫన్నీగా చెప్పుకుంటూ వచ్చాడు రామ్ గోపాల్ వర్మ. అవును, అది మధ్య ట్రెండ్ అయింది. అంటే తను ఆ క్యారెక్టర్ డిజైన్, అలాగే ప్రతి ఒక్కళ్ళు ఒక పద్ధతిలో నటించడానికి అలవాటు పడి ఉన్నారు. ఈయన ఆ రెగ్యులర్ పాత్ నుంచి బయటకు తీసుకొచ్చారు. మనం ఇందాక రైటర్ గురించి మాట్లాడుకున్నాం. తనికెళ్ళ భరణి గారిని రైటర్గా పెట్టుకున్నారు, కానీ ఆయన స్క్రిప్ట్ రాసే పద్ధతి, అంటే డైలాగులు విపరీతంగా రాయటం, సీన్లో కామెడీలు ఇవన్నీ మిక్స్ చేయటం, ఇలా రాసాడు ఆయన. కాలేజీ అనగానే కొంత కాలేజీ కామెడీ ఉంటుంది కదా, స్టూడెంట్స్ మధ్య డైలాగులు, అవన్నీ తీసి పడేశాడు ఈయన. ఇవేవి అక్కర్లేదు, క్యారెక్టర్లు స్ట్రైట్గా మామూలుగా మాట్లాడుకుంటాయి
అంతే తప్ప సినిమాలో లాగా విచిత్రమైన ప్రవర్తనతో క్యారెక్టర్లు ఉండకూడదు అని చెప్పాడు ఆయన. అలా మొత్తం స్క్రిప్ట్ రీరైట్ చేశాడు ఆయన భరణి గారు. అలాగే కెమెరాకి సంబంధించి రెగ్యులర్ యాంగిల్స్ కాదు, నేను చెప్పిన పద్ధతుల్లో కెమెరా నడవాలని గోపాల్ రెడ్డి గారిని, ఆయన సీనియర్ మోస్ట్ అప్పటికే, ఆయన్ని తన గ్రిప్ లో పెట్టుకుని నడిపించటం, ఇలా అనేక విధాలుగా సినిమాకి సంబంధించి సాధన చేసి సాధించాడు ఆయన వర్మ గారు. ఆ కథలో పెద్దగా కొత్తదనం ఏమి ఉండదు. ఒక విద్యార్థి ఒక కాలేజీలో జాయిన్ అవుతాడు, అక్కడ రౌడీయిజం అనేది నడుస్తూ ఉంటుంది. కాలేజీ ఎలక్షన్స్ కూడా ఉండేవి ఆ రోజుల్లో. ఎలక్షన్స్, ఈ దౌర్జన్యము, వీటన్నిటి బ్యాక్ డ్రాప్ లో జరిగేటువంటి ఒక పొలిటికల్ రివెంజ్ డ్రామా అనే అనుకోవచ్చు దాన్ని తనదైన పద్ధతిలో ఆయన కొత్తగా జనాలకి ఒక న్యూ ఫీల్ కలిగించగలిగాడు. అది ఆ సినిమా సక్సెస్ సూత్రం. అలా రామ్ గోపాల్ వర్మ గారి పర్సనల్ లైఫ్లో నుంచి అల్లుకున్నటువంటి కొన్ని క్యారెక్టర్లని కీలకంగా పెట్టి తీసిన సినిమా. అలాగే వర్మ గారు చేసిన ఇంకొక గొప్ప పని ఏంటంటే, అంతకు ముందు ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా అని 2 విభాగాలుగా సినిమా ఉండేది. ఈ ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా అనే జానర్స్లో వచ్చే సినిమాల్లో ఇక్కడ వాస్తవికంగా ఉండేవి ఈ సినిమాలు. అవి పూర్తి కమర్షియల్గా ఫార్ములాలో ఉండేవి. ఈ ఫార్ములాని అంటే ఇక్కడ ఈ ఫార్ములా టేకింగ్ని, అలాగే ఇక్కడ ఆర్ట్ సినిమా టేకింగ్, ఆర్ట్ సినిమా ఉండేటువంటి డెప్త్, ఈ రెండింటిని తీసుకుని కమర్షియల్ పద్ధతిలో ఉన్నటువంటి కంటెంట్కి బ్లెండ్ చేయటం, ఈ సాధన బాగా వర్కౌట్ చేశాడు వర్మ. ఆ రోజుల్లో వర్మ గారు అలాగే మణిరత్నం వీళ్ళిద్దరూ సాధించింది అదే. అంటే లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటం లాంటి టెక్నిక్ ఒకటి వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. మెయిన్గా యూత్ ఆకట్టుకోవడానికి ఏంటి సార్ సినిమా? చైన్ లాగడం ఒకటే. చైన్ లాగటం అనేది యాక్చువల్గా అది జరిగే పని కాదు, ఎవరు చైన్ని చంపలేరు, కానీ ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేయడం కోసం చేసింది అది. అంటే విద్యార్థి రాజకీయాల్లో, కాలేజీలోకి రాజకీయాలు ప్రవేశిస్తున్నాయి, వాటిని నిలువరించాలి అని ప్రయత్నం చేయటం కూడా తప్పే ఓ రకంగా. కానీ వర్మ గారి ఆలోచన విధానం అలా ఉండటం వలన ఆయన ఆ సినిమా తీశాడు. అంటే కాలేజీలో విద్యార్థులకి రాజకీయాలు అక్కర్లేదనేది ఆయన పర్సనల్ ఫీలింగ్ కావచ్చు, దాన్ని ఆ సినిమాలోకి పట్టుకొచ్చాడు. ఇలా రకరకాలుగా చాలా మంది ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు దానిలో. ఆ సినిమాకి సంబంధించి ప్రధాన కంట్రిబ్యూషన్ అయితే మారుతిరావు గారిది, కోట శ్రీనివాసరావు, వాళ్ళిద్దరూ సీనియర్స్. కానీ ఆయన ఇచ్చినటువంటి చిన్న ఆ లిమిటేషన్లో నటించారు ఇద్దరు కూడా. ఇద్దరు కొత్తగా ఫీల్ అయ్యారు. తెలుగు తెర మీద ఇలాంటి పద్ధతిలో సినిమా తీయటం అనేది అలా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం అనేది వీళ్ళందరూ క్యూరియాసిటీ. నాగార్జున గారి కెరియర్ పరంగా శివ ఎంతవరకు ప్రభావం చూపించిందంటే ఏం చెప్తారు? ఆ రోజున రిలీజ్ అయినటువంటి 2 సినిమాలు, శివ, గీతాంజలి, ఆ 2 సినిమాలు ఆయన ఇమేజ్ని ఎక్కడికో తీసుకెళ్ళినాయి. చిరంజీవిని పక్కకు నెట్టేసి నాగార్జున ఎమర్జ్ అయిపోయాడు, సూపర్ స్టార్గా అన్నారు ఆ రోజుల్లో. ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ తేడాలు జరగటం మొదలైంది అనుకోండి. అలా నాగార్జున కెరియర్ అని కదా మీరు అంది, ఎంత బాగా ఉపయోగపడింది శివ అనేది. ఒకవేళ శివ లేదనుకుంటే నాగార్జున గారి కెరీర్ ఎలా ఉండేది? లేదు, శివ అనేది నాగార్జున కెరియర్లో ఆ 2 సినిమాలు బాగా ఉపయోగపడ్డాయని. చిరంజీవిని పక్కకి నెట్టేసిన పరిస్థితి. ఆ టైంలో ఆయనకి రుద్రనేత్ర సినిమా రిలీజ్ అయింది. ఈ రుద్రనేత్ర ఇవన్నీ కూడా వసూళ్ల పరంగా వీటితో పోటీ పడిన పరిస్థితి కాదు. మణిరత్నం అలాగే రామ్ గోపాల్ వర్మ వీళ్ళిద్దరూ ఆ ఆర్ట్ సినిమాని బ్లెండ్ చేయటం, కమర్షియల్ సినిమాతో బ్లెండ్ చేసిన పద్ధతి జనాలకి కొత్తగా అనిపించి ఆ టేకింగ్కి ఫిదా అయిపోయి చూశారు సినిమాలు. కలెక్షన్స్ ఎంత వచ్చేసారు అప్పట్లో? ఏది శివ ఎంత కలెక్ట్ చేసింది అనేది వాళ్ళేదో లెక్కలు చెప్తున్నారు. కానీ ఆ రోజుల్లో మీరు మీ అంచనా ప్రకారం ఎంత కలెక్ట్ చేసి ఉండొచ్చు? ఇప్పటికీ ఇది క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది అందరికి. ఏది అంటే ఆ రోజుల్లో బిగ్గెస్ట్, ఇప్పుడు 77 నాటికి ₹1,00,00,000 అంటే పెద్ద మాట. ఆ తర్వాత తెలుగు సినిమా 2 కోట్లకి పెరిగింది, 4 కోట్లకి పెరిగింది. ఆ 4-5 మధ్య తచ్చాడుతుండగా ఈ సినిమా ఒక బిగ్ హిట్ గా నిలబడింది. ఇది పైగా డే 1 ఎవరికి పెద్ద కాన్ఫిడెన్స్ ఏం లేదు ఈ సినిమా మీద. మేకర్స్ లో పెద్దగా కాన్ఫిడెన్స్ లేదు.
ఏం జరుగుతుంది, దీని భవిష్యత్తు ఏమిటి అనేది ఎవరి అనుమానాలు వాళ్ళకున్నాయి. రిలీజ్ అయిన తర్వాత జనాలకు కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయ్యి ఎడిక్ట్ అయిపోయారు సినిమాకి జనాలు. ఒక్కొక్కళ్ళు 5-6 సార్లు చూడటం జరిగిపోయింది. అలా ఎడిక్ట్ అవటం వలన ఇన్ని కోట్లు సంపాదించగలిగింది ఆ సినిమా. బయర్స్కి వెళ్ళిపోయి ఇచ్చేసిన సినిమానే, అదేమి సొంత రిలీజులేం కాదు. బయర్స్ ఉన్నారు ఆ రోజున కూడా, బయింగ్ సిస్టమ్ ఉండేది, బయర్స్ కొన్నారు, రిలీజ్ చేశారు. అయితే కంటెంట్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఉండే రోజులు కాబట్టి సినిమా థియేటర్లోనే చూడాలి అని ప్రేక్షకులకి ఇంకా వేరే ఆప్షన్ లేకపోవడంతో థియేటర్లకు వెళ్ళారు. 175 రోజుల ఒక సిల్వర్ జూబ్లీ సినిమాగా మార్చారు దాన్ని. ఆ బిగ్ రెవెన్యూ వచ్చిన సినిమా. అలాగే ఆ సినిమా టైంలో నాగేశ్వరరావు గారు ఈ శివ రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చిన తర్వాత రామ్ గోపాల్ వర్మని పిలిచి మంచి ఫోటో దిగవా, పేపర్లో యాడ్ ఇద్దాం అన్నారట. దేనికి అన్నట్టు, అంటే నా తొలి చిత్రాన్ని, నా తొలి ప్రయత్నాన్ని విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్లకు నమస్సుమాంజలి, ఇలాగా ఒక యాడ్ ఇద్దాం అన్నట్టే. అంటే ఎందుకు ఇవ్వాలి అన్నట్టు వర్మ అని, వాళ్ళకి నచ్చే సినిమా తీసినందుకు నన్ను అభినందించాలి కదా వాళ్ళు. నా సినిమాని చూసినందుకు నేను వాళ్ళని అభినందించడం ఏమిటి అని క్వశ్చన్ చేస్తే నాగేశ్వరరావు గారు సైలెంట్గా లేచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇలా ఉండేది ఆయన ధోరణి వర్మది ఆ సినిమా టైంలో. ఆ యాటిట్యూడ్తోనే ఆయన ఇండస్ట్రీని గెలిచే ప్రయత్నం చేశాడు. కొద్ది కాలం వర్కౌట్ అయింది అది. ఇప్పటికీ అదే పనిలో ఉన్నాడు ఆయన. అలా ఒక కొత్త కంటెంట్ ఏం కాదు, అది స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే విద్యార్థుల ఘర్షణలు ఇవన్నీ నడుస్తుంది. అర్జున్ సినిమాలో ఉన్నవే అవన్నీ. అదే అర్జున్ సినిమాని ఈయన శివ కోసం కొంత వాడుకున్నాడు. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా వాడుకుని సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత. భారతంలో అర్జునుడు అనే పేరుతో వెంకటేష్తో రాఘవేంద్రరావు గారు చేశాడు. అది కూడా స్టూడెంట్ రాజకీయాల సినిమానే. అందులో కూడా విద్యార్థి జీవితాలని సంక్షోభంలోకి నెడుతున్నటువంటి ఒక పెట్టుబడిదారుడితో ఘర్షణ. అదే ఈ సినిమాలో కూడా అదే కనిపిస్తుంది. బట్ 36 సంవత్సరాలుగా ఒక మనిషిని ఇప్పటికీ ఒక్క సినిమా, అంటే మెయిన్ గా తెలుగు ఆడియన్స్ అందరికి బాగా దగ్గరైన శివ చిత్రం ద్వారా ఇన్ని సంవత్సరాలు ఆయన ఎలా సార్, అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుంది అంటారా ఒక చిత్రం? డెఫినెట్ గా చేస్తుంది. కొన్ని సినిమాలు అలా, అంటే శివ అనేది టెక్నికల్ గా కూడా చాలా అడ్వాన్స్డ్ సినిమా అది. అంటే ఫ్రేమ్ మేకింగ్ దగ్గర నుంచి, లైటింగ్ ఎలా ఉండాలి దగ్గర నుంచి చాలా కేర్ తీసుకున్నాడు అతను. ఫ్రెష్ గా ఉండాలి సినిమా అనేది ఆ ఉద్దేశంతో. ఇవి ఈయన పద్ధతులు చాలా మందికి నచ్చేవి కాదు. ఫైనల్ అవుట్పుట్ వచ్చినప్పుడు షాక్ అయ్యేవాళ్ళు. ఓహో, ఈ ఎఫెక్ట్ కోసం ఈ ప్రయత్నం చేశాడా ఇతను అని అనుకోవడం మొదలైంది. అలా ప్రతి ఒక్కరు ఎవరు కష్టపడి పనిచేయలేదు ఈ సినిమాకి, ఇష్టపడి పనిచేశారు. ఆ ఇష్టపడి పనిచేసే వాతావరణాన్ని వర్మ కల్పించాడు. వర్మ కల్పించినటువంటి అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నారు టెక్నీషియన్స్ అందరూ, ఆర్టిస్టులు కూడా. అందుకని ఆ రేంజ్ సక్సెస్ అనేది ఈజీగా సాధ్యమైంది ఆ సినిమాకి. పైగా ఆయనతో పాటుగా ఇప్పటికీ ఇండస్ట్రీ సర్వే అవుతుందంటే కొద్దిపాటి కొంతమంది ఉన్నారు. పూరి జగన్నాథ్ గారు ఏమన్నా, తేజ గారు, కృష్ణవంశీ గారు కూడా ఆ సినిమాకి పనిచేశాడు. అదే ఇలా చాలా మందిని ఆ సినిమా ఇప్పటికీ బ్రతికిస్తూనే వస్తుంది. అవును, వాళ్ళకి ఆ పేరు అలానే ఉంచుతుంది. అంత రైట్. ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటారు 4K రెజల్యూషన్? చూడాలా, అంటే ఇతర భాషల్లో కూడా, అంటే ఆల్రెడీ హిందీలో తీశారు ఈ సినిమాని. ఆ రోజుల్లో రీమేక్ చేశారు వేరే క్యారెక్టర్తో. అలా ఏమన్నా చేస్తారా, దీన్ని హిందీ మార్కెట్లో కూడా రిలీజ్కి వెళ్తుందా లేదా అనే దానిలో క్లారిటీ లేవు. కానీ సినిమాగా శివ అనేది నాగార్జున కెరియర్ని పెంచడమే కాదు, తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి తెలియజేసిన సినిమా కూడా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.